బిడ్డ బండప్రకాష్ ముద్రాజు, నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో ముద్రాల ముద్దు బిడ్డ అయినటువంటి ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావు అంటేనే నిన్ను తెలంగాణ ముద్రా జాతి ద్రోహునిగా మేము గుర్తిస్తున్నాం. రెండోది, నువ్వు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ముద్రాజ్ మహాసభ పదవైనా సరే, అదేవిధంగా జాతి కోసం ఇచ్చినటువంటి ఈ రాజ్యసభ సీట్ అయినా సరే అది ఈటెల రాజేందర్ గారు భిక్ష అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. బిడ్డ, నీకు ధైర్యం ఉంటే, ఈ దమ్ముంటే ఈ నియోజకవర్గంలో ముద్రాజ్ మహాసభ నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెడితే నీకు తెలుస్తుంది బిడ్డ. లేదు అంటే నిన్ను మేము జాతి ద్రోహునిగా గుర్తించాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక జాతికి ఇచ్చినటువంటి పదవిని ఉపయోగించుకొని ఒక జాతికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అయినటువంటి ఈటెల రాజేందర్ మీదనే నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావు అంటే నీ డిఎన్ఏ లేదో తేడా ఉందని చెప్పి ముద్రాజ్ మహాసభ ఆలోచన చేస్తూ ఉంది బిడ్డ. అందుకని ఆలోచన చేయి. ఇంకేం చెప్తున్నావు? రాజేంద్ర అన్న గెలిస్తే ఏమొస్తుందని చెప్పి తిరుగుతా ఉన్నావు బిడ్డ. రాజేంద్ర అన్న గెలిస్తే నీ దొరకు సోయి వస్తుంది, నీకు బుద్ధి వస్తుంది. వింటున్నావా బిడ్డ? రాజేంద్ర అన్న అంటోడు పేదల కోసం పనిచేసినోడు, జాతి కోసం కూర్చున్నాడు బిడ్డ. అందుకని నువ్వు గప్చుప్గా ఉంటేనేమో ఇక్కడ ఉండు, లేదు అంటావు ఈ నియోజకవర్గాన్ని కాల్ చేసి వెళ్ళిపో బిడ్డ. లేదు నేను ఇట్లనే మీటింగ్లు పెడతా అంటే ముద్రాజ్ జాతి అంతా ఏకమై నీకు కోడిగుడ్లతోటి, టమాటాలతోటి, చెప్పులతోటి నీకు స్వాగతం పలుకుతాయి బిడ్డ. బండప్రకాష్, ఒకసారి ఆలోచన చేసుకో. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముద్రాజ్ లోకం ఏకమై పనిచేస్తా ఉన్నాం. నీకు వెనుక ముద్రాజ్ జాతి ఒక్క వ్యక్తి కూడా లేడు బిడ్డ. నువ్వు దొంగవు, నువ్వు దొంగేశాలు వేస్తున్నావు. అందుకని నువ్వు ఒకసారి నీ డిఎన్ఏను టెస్ట్ చేయించుకో బిడ్డ. నువ్వు ముద్రాజ్ జాతి పుట్టినవో ఏదైనా ఇంకేమన్నా ఉందో మాకు అర్థమైతలేదు. ఎందుకంటే నువ్వు జాతి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు కించపరిచే ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త, ఖబర్దార్ బండప్రకాష్. జై ఈటెల, జై తెలంగాణ, జై ముద్రాజ్.